గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బాధపడకండి మేడం, ఆయన లేకున్నా ఆయన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి. మా ఆయన చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు. 10 ఏళ్ల వయసున్నప్పుడు సినిమా మీద అభిమానంతో థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు. ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని. ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసి రావు అని నేనెంత చెప్పినా వినకుండా ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు. 350 కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను. కథ నచ్చింది, ఖచ్చితంగా ఆడుద్దని అప్పు చేసి మరీ తీశారు. రిలీజ్కి ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం, ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను. సినిమా తీయడం ఒక అదృష్టం, అది అందరికీ రాదు. అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు. కానీ చివరికి ఆ సినిమా కోసమే తన ప్రాణాన్ని తీసుకున్నాడు బాబు. హలో చెప్పరా. ఆ సైబర్ టీం వాళ్ళ కాంటాక్ట్ దొరికింది, వాళ్ళకి కాల్ చేశాను. రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సరే, రేపు వెళ్ళి కలుద్దాం. సార్, నా పేరు సిద్ధు, నేను హెచ్ఎంటీవీలో జర్నలిస్ట్ని. వీళ్ళు నా టీం. మొన్న అయోధ్య సినిమా పైరసీ అయి ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది. నాకు ఈ పైరసీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఓకే, చెప్పండి. అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది సార్? ఈ పైరసీ అనేది పెద్ద మాఫియా. ఇది చాలా రకాలుగా జరుగుతుంది. ఈ థియేటర్స్తో లింకులు పెట్టుకొని వాళ్ళు థియేటర్లో రికార్డ్ చేసి దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. శాటిలైట్ ద్వారా వచ్చే కోడ్ని హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ని బయటకు తీస్తున్నారు. ఆ తర్వాత ఆ మూవీని సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి ఆ అప్లోడ్ చేసిన సైట్ని బ్లాక్ చేయలేమా? బ్లాక్ చేయొచ్చు, కానీ ఇది బ్లాక్ చేసిన క్షణంలోనే వేరే డొమైన్ని యాక్టివేట్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకేంటి లాభం? లక్షల్లో సంపాదిస్తారు. ఎలా సార్? ఆ సైట్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, వ్యూస్ ద్వారా, డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు. వాళ్ళు తలుచుకుంటే మనిషి నీడను కూడా దొంగిలిస్తారు. దీన్ని కంట్రోల్ చేయలేమా? మేము ఎన్ని క్రైమ్స్ కంట్రోల్ చేసినా ఈ పైరసీని మాత్రం పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇది సిస్టమ్కి పట్టిన వైరస్ లాగా, బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది. దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో కూడా అర్థం కావట్లేదు. ఒక సైట్ బ్లాక్ చేస్తే ఇంకొకటి, ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట, ఇలా ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసేస్తున్నారు. ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే సార్, ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని కలవచ్చా? షూర్, ఎనీ టైం. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ సార్. మేమిద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళి వచ్చే లోపల బండి. రే, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆపలేపారు, మనం ఎలా ఆపుతాంరా? సంకల్పంతో. రావణాసురుడు సీతను ఎత్తికెళ్ళిపోయాక సీత పోతే పోయిందని రాముడు ఊరుకున్నాడా? హనుమంతుడి సాయంతో రావణాసురుడిని చంపి మరీ సీతను తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు రాముడు, ఆయన హనుమంతుడా? ఏదైనా కావచ్చు, యుద్ధం మొదలు పెట్టాక ముందుకెళ్లాల్సిందే. ఒక పని చేద్దామా? ఏంటి? పైరసీ ఎలా ఆపాలి అని నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవరైనా మంచి ఐడియా ఇస్తారేమో. వాళ్ళకంత టాలెంట్ ఉంటే నిన్నెందుకు ఫాలో అవుతారు? ఆపుతావా? నా ఫాలోవర్స్ లో 2000 పైగా డాక్టర్స్, 20,000 పైగా ఇంజనీర్స్, 30,000 పైగా ఎంప్లాయీస్ ఉన్నారు తెలుసా? అబ్బో, పెద్ద కౌశల ఆర్మీ ఉందిగా. ఇప్పుడు అవన్నీ కాకుండా దీన్ని ఎలా ఆపాలో ఆలోచిద్దాం. ఓకే, నువ్వు ట్రై చెయ్యి. నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తా. థ్యాంక్ యూ. పదండి. ఇక నుంచి నీ పోస్టులతో జనాలు సాగొడతావుగా.
మంగళూరు వెళ్తే మనకేదైనా క్లూ దొరకచ్చు. ఎవరో చెప్పుకో. సృజన తిన్నావారా? ఎవరా సృజన? ఉందిలే. నిన్ను ఆ, ఎవరు లేరు, నేను ఊరికనే అన్నాను. ఏంటి రూమ్లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా? జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా. అది సరే గాని నీ 4 రోజుల డేట్స్ నాకు కావాలి. మా సిస్టర్కి పెళ్లి సెట్ అయింది. వారం రోజుల్లో పెళ్లి. మన వాళ్ళందరికీ చెప్పాను, అందరూ వస్తున్నారు, నువ్వు కూడా రావాలి. దొరసాని ఆర్డర్ వేశాక దొరగారు రాకుండా ఎలా ఉంటారు? ఇంతకీ మీ ఊరు పేరేంటి? మంగళూరు పక్కన విలేజ్. మంగళూరా? ఏంటి అంత షాక్ అవుతున్నావు? సృజన అక్కడ ఉంటుందా ఏంటి? చిచి, అలాంటిదేం లేదు. ఎప్పుడు బయలుదేరదాం? ఎల్లుండి. సరే వెళ్దాం. ఏంటి లైట్ ఆఫ్ చేసా? నీకు తెలీదా? నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నా. మా అమ్మలాగే మీ వాళ్ళకు కూడా దిష్టి సెంటిమెంట్ బాగా ఎక్కువగా ఉన్నట్టుందిగా. అన్నీ ఎక్కువే చూస్తారుగా. ఆగాగు, ఇక్కడ బాత్రూమ్ ఎక్కడా? ప్రకృతి పిలుస్తుంది అటు. ఏటు పక్కకైనా పరిగెడతారా నాయన? అర్జెంటుగా లండన్కి వెళ్ళాలి. మా అమ్మ మా నాన్న. నమస్తే. ನಮಸ್ಕಾರ. ಓಂ ನಮ ಶಿವಾಯ. మా చిన్న బామ్మ మా చిన్న తాత. నమస్తే. ದೇವರ ತಂಪಾಗಿರಬೇಕು. దేవర తంబాకు బేక. మా నడిపి బామ్మ మా నడిపి తాత. మా పెద్ద బామ్మ మా పెద్ద తాత. వాళ్ళేంటి ఆకులు తింటున్నారు? మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ. కొంచెం కాదు, చాలా ఎక్కువే. మా అన్న మా వదిన. హలో. హాయ్. ఇదేంటి ఏలైనా ఉన్నాడు? గంధం పెట్టుకో. ఏంటిది? మీకోసమే స్పెషల్ గా చేసా. స్పెషల్ గా చేసావా? ఇంకెప్పుడు చేయకు, చేసినా ఎవరికి ఈకు. వాళ్ళ పిల్లలు. ఏంటి ఏంటిది? నమస్కారం అంకుల్స్. నమస్తే ఆంటీ. అంకులా? అంకుల్ ఆంటీ అంటారేంటి ఇల్లు? వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ. కొంచెం కాదు, చాలా ఎక్కువే. మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారుగా. అవును, వాళ్ళు సెంచరీకి దగ్గరలో ఉన్నారు. నేచురల్ ఫుడ్సే వాడతారు. సెంచరీయా? పదండి పదండి, ఇంట్లోకి పదండి. పదండి నాన్న. పదండి వెళ్దాం. రండి. అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు, మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేశారుగా. మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం. చూస్తేనే తెలుస్తుంది. రే ఆకలేస్తుందిరా. తింటారా? ఈరోడు కర్రీ బౌల్ వేసుకోవాల్సిన కూరగాయలు మెడలేసుకుని తిరుగుతున్నాడు. మా పనివాడు శాకాహారం. శాకాహారమా? రే ఆ మెడలో అవేంటి? కొంచెం గ్యాస్ ప్రాబ్లం. గ్యాప్ ఇస్తే గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాప్ ఇస్తే గ్యాస్ వస్తుందా? పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఉంటుంది కడుపులో. ఓయ్ నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయాలి? వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు. సరే. ఏయ్ నువ్వురా. రా. పడుకో. ఓ. బాత్రూమ్కి వెళ్ళొస్తే ఆ కిక్కే వేరురా. ఒకసారి నువ్వు కూడా వెళ్ళరా. ఏయ్ రా. నువ్వు ఒకటివి ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలో తెలుస్తావదు. ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు. ఇన్స్టాలో పెడితే 1 lakh లైక్స్ వస్తాయి. నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు, మరి నీకు మాత్రమే చూపించడానికి. అయితే చూపించు. ఏయ్ ఆపుతారా మీ రొమాన్స్? అందరు వెయిట్ చేస్తున్నారు, తొందరగా వస్తే తినేద్దాం రా. వస్తున్నాం. అబ్బో. కూర్చోండి. రావే. ఆహాహా, అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిగా. ఇది డిన్నర్ అంటే. ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా. అవును, మీరే చూస్తారుగా. ఏమున్నాయో వెరైటీస్. ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయేంటి? నీ మొఖానికి అలాగే పెడతారా. ఇక్కడ చూడు, మామూలుగా ఉండదు. అంత శాఖ ఏమేంట్రా? ఓ మిస్టర్ జాంగ్రీ, ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి. నేను కూడా చూస్తాను. ఇక్కడ కూడా క్యాప్సికం ముక్కలే ఉన్నాయి. ఒరేయ్, ఇందులో కాకరకాయలు ఉన్నారా?
హారిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు, కొంచెం వండించుకుని తీసుకురమ్మని చెప్పు. యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు. మ్మ్. నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి. ఈజ్ ఇట్ సరోజా, యు ఓపెన్ ఇట్. ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి, అయినా ఇవెలా తింటారు? నోటితో ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది, మీ జీర్ణక్రియ బాగుపడుతుంది, నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది. జలుబు, దగ్గు, కంటి నొప్పి, పంటి నొప్పి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు. ఇందులో అంతుందా? ఇంకా చాలా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా. ఆపురా ఆపురా ఆపురా, అంతకు మించి ఒక ముక్క మాట్లాడావంటే నీ నాలుక తీరుస్తా. పాపారాయుడు, నువ్వు కూర్చున్నాయన. సారీ సేతు, మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు. అమ్మా, నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మ హారిక, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే. ఆ? ఏందిరా ఇది? మేకలు తిన్నట్టు తింటున్నారేంట్రా వాళ్ళు? ఇప్పుడు ఇవి మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు. అమ్మా, అంత బంపర్ ఆఫర్ కూడా ఉందా? పోనీ నా చేత్తో తినిపించమంటారా? వద్దులే, నేను తింటాంలే. ఆ. నువ్వు పో, పో. ఆహా, అమృతం. దేవుడా. మీరేం టెన్షన్ పడకండి, రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను. రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా? తప్పదు. వెలగట్టు యారాముకువ ನಾನು ನೋಡಿದೆ అందాను అదృష్టాను ముందే కుంటిదే నినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయనే ఏంట్రా ఇది? స్పెషల్గా వండిస్తానని చెప్పింది కదరా, లైట్ తీసుకో. ఇచ్చనే కనసల్లే పలిబందు ముద్దాడి పిచ్చి పిచ్చి గుహలే. ఏం చేస్తున్నావురా? ఆకులు పరుస్తున్నా. ఆకులు పరుస్తున్నావా? ఉమ్, దేనికి? పడుకోవడానికి. ఏయ్, ఆకలి మీద పడుకోవడం ఏంట్రా పిచ్చాక? ఒరేయ్, ఇక్కడ పరుపులు దిండ్లు లేవా? ఇక్కడ అలాంటివి ఉండవు. ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి. ఎందుకు? ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఆనందంగా, ఆరోగ్యంగా. ఆ? చేయి చూసావు ఎంత రఫ్ గా ఉందో. వాడు వచ్చానంటే ఆకైపోతావు ఎవరనుకుంటున్నావా? పడుకుంటారో పడుకోరో మీ కర్మ, మీ సావు మీరు సావండి. శుభరాత్రి. రై 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 రేయ్, నీకు శుభరాత్రిరా, మాకే కాలరాత్రి. నాన్న సిద్ధు, ఏంట్రా ఇది? రేయ్, హారిక కోసం రా. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఏం చేస్తాం? మూసుకొని పడుకుందాం పద. నీ ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాకు. సారా పడుకో. అబ్బా, కింద చల్లగా ఉందా? ఏంట్రా ఇది? ఆకలిని పడుకోవడం ఏంట్రా? ఇలా పడుకోరా. చేదస్తా పాడుగాను. మంతిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగా ఉందిరా ఇదంతా. అరే, వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా. అబ్బా, వాసన కంపు కొడుతుందిరా. ఈ కంపేంద్ర నాయన. అరే డోంగ్రీ, ఏమన్నా ఐడియా ఇరా? ఐడియా లేవు, పడుకోవడం. ఏంటి, నిద్ర పట్టట్లేదా? కొత్త ప్లేస్ కదా, అందుకే. మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? హే, అదేం లేదు. అవును, మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా? మ్మ్. అవునా? నీకేమైనా కావాలంటే అడుగు, మొహమాట పడకు.
రేపు రమ్మని చెప్పురా. ఏమైందో చెప్పకుండా లోపా లోపా అంటావేంట్రా? లోపల పావురా. పావా? ఇక్కడ కూర్చుందిరా. కొంచెం లేట్ అయి ఉంటే నా ఫోటోకి దండేసి పిండం పెట్టేవాళ్ళరా. ఎక్కడుంది? అయ్యో అది వస్తుందా? అయ్యో ఇక్కడికే వస్తుందా? అమ్మ దీనమ్మ. ఓ ఆపామా? ఆ పావు అంటది ఏంట్రా? అయ్యో దీనికి భయపడ్డావా? ఇది మా పెంపుడు పాము. పెంపుడు పావా? ఇదో పెద్ద సైకో ఫ్యామిలీలో ఉందిరా. ఎవరైనా కుక్కని పెంచుకుంటాడు, పిల్లని పెంచుకుంటాడు, మహా తెలుగుని పెంచుకుంటాడు. పావుని పెంచుకోవడం ఏంటి? దీనికి కూరలుండవు. పావును పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతావని మా వాళ్ళ నమ్మకం. అందుకే దీన్ని పెంచుతున్నారు. అమ్మ నువ్వు బాగా నచ్చినట్టున్నావు, అందుకే నీ దగ్గరికి వచ్చింది. ఓ ఒక్క పావేనా? ఇంకా సింహం, చింపాంజీ, ఎలుగుబంటి అలాంటివి పెంచుతున్నారా? అలాంటివేం లేవు. బతికించో. కూరలు లేవంట్రా. 10 ఏళ్ళు పడుకుందాం. అమ్మా ఏం ఫ్యామిలీ తల్లి మీది. నిజంగా కూరలు లేవా? లేవు. బాయ్ బుల్లి హారిక. గుడ్ నైట్. ఏమైందిరా? గుడ్ మార్నింగ్ అంకుల్స్. ದೇವರದಂಬಾಗಿರಬೇಕು. నా ఫోన్ ఇది. అయ్ బాబాయ్ నా ఫోన్ కనపట్లేదు. రే నాది కూడా లేదురా. రేయ్ ఈ జుమాన్జీ గడి మీద నాకు డౌట్ రా. ఎక్కడ పెట్టారా ఫోన్లు? కరెక్ట్ గెస్ మాడితే ఉన్నాయి. ఎక్కడా? పదండి చూపిస్తా. ఒరేయ్ తాడి చెట్టు మొహవాడా. చెట్టు చుట్టూ తిప్పుతాడేంట్రా నాయన? వీడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు. ఒకసారి కాదురా 10 సార్లు చూసుంటాడు. ఇక్కడ ఎందుకు ఆగావు? మీకు ఫోన్లు కావాలా? ఆ, ఎక్కడా? అదిగో అక్కడ. రేయ్ గుళ్ళల్లో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్లను చెట్లు కట్టారేంట్రా? అన్ని ఫోన్లు ఎవరివి? ఈ ఫోన్లన్నీ మావే. మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు? ఇక్కడ ఓన్లీ అవుట్ గోయింగే, ఇన్కమింగ్ ఉండదు. ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. బా ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా. నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు. ప్లీజ్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల తలపోటు, రక్తపోటు, గుండెపోటు, ఏది మర్చిపోయినే, మెంటల్ టెన్షన్ రా. మెంటల్ టెన్షన్, బీపీ, షుగరు, క్యాన్సరు, ఎయిడ్స్, ఎయిడ్సా? ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్ము అయిపోద్ది, సేమ్ రివర్స్ అయిపోద్ది. స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి. కాదని మీరు ఏదైనా చేస్తే రేపు ఇక్కడ కూడా ఉండవు. ఒరే శాకాహారం నీకు ఎటకారం ఎక్కువైపోయిందిరా. నువ్వు మొక్కకి ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాలు చేసావంటే నేను ఇదే చెట్టు కింద పాటేస్తాను ఏమనుకుంటున్నావు? ఒరే అది నా ఫోనేరా. నాది నాది. ఎల్రా ఎత్తు ఎత్తు. హలో 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 దేవర్ తంబాకు బేకు. చిచి ఏమ్మా వీళ్ళపిచ్చి నాకు పట్టినట్టుందిరా. రేయ్ నేనా? ఏదో గ్రహాంతుల వాసం మత్తున్నట్టుందిరా. రేయ్ నువ్వు పెట్టారా నాయన? లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు. రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయన? హలో హలో ఒరే శాఖాహారి ఏందిరా ఇది? ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా? ఏంట్రా ఇది? కళ్ళు దొబ్బాయా? చూస్తున్నావుగా. వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? హెల్త్కి మంచిదే కదరా, చేయని. మనం కూడా చేద్దాం పదా. ఆ? హాయ్. హాయ్. రేయ్ ఆ? మనల్ని కూడా యోగా చేయమంటుందిరా. నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయన. ఫుడ్ కట్. చేయకపోతే ఫుడ్ కట్ అంట. ఆ?
నాయన సుయోధన, ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ 2 దుంపలు మిస్ అగును. తక్షణమే మనం వెళ్ళవలే, ఆ 2 దుంపలను దక్కించుకొనవలే. నీకంత గులగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన. రేయ్ దుంపలైతే పర్లేదు కానీ తను స్పెషల్గా అరేంజ్ చేస్తానంది కదా, అది కట్ చేస్తానంటుంది. ఆ ఫుడ్డా? ఆ, అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. హ్మ్. పదండి వెళ్దాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై రామ్దేవ్ బాబా. అది ఏ మన తక్షణ కర్తవ్యం. రమ్ము పోదాం. ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీల్చుకొని కుడివైపు నుంచి వదండి. ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుందో? ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమంటారా? నువ్వేంట్రా బాబు కింద నుంచి వదులుతున్నావు? ఏదైనా గాలేగా. నీ పొందరా, నీ పొంద. అది గాలి కాదురా, కప్పురా. కార్బన్ డైఆక్సైడ్ బ్రాండమ్మ చెట్టులో ఉన్నాడు. అమ్మో ఇది శాఖాహారం కాబట్టి ఇంత కప్పు వస్తుందిరా. మాంసాహారం ఏంటి ఈ పాటికి రాకుండా ఆహారం. అందరూ లేవండి. ఈడొకడు మా జీవితానికి లేకండి వంగండి అంటూ. 1 2 3 4 1 2 నీ కర్మ. 3 4 1 ఎటు పోయేళ్ళు? సృష్టి ధర్మం ఇది. ఈ బాంబులు ఏదో బార్డర్ వేసి ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయేవాళ్ళు కదరా. ఏదో మీ అభిమానం. అరే ఆగండి, శాంతం శాంతం. నేను వేస్తా కదా, కావాలి అంతే కదా. అయ్ బాబోయ్, అల్లంట ఎక్కబడి దొప్పించుకుంటున్నారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ డిష్ అయ్యా ఉంటుంది. పదరా వెళ్ళి తిని దొప్పించుకుందాం. నేను వెళ్ళి దొప్పించుకుంటా, నువ్వు ఇక్కడే ఉండరా. అరే జంగ్రీ నువ్వు వాగ్రా, నేను కూడా వస్తాను. ముందు నేను వెళ్ళి దొప్పించుకుంటా ఉండరా. నాకు కావాలి, నాకు కావాలి. అమ్మ మెరుపుతిగా అరే జాంగ్రీ జాగ్రత్తగా దొప్పించుకో. హాయ్ హాయ్ అటు చూడు. సాధించా. యాడ దొప్పించుకుంటామన్నావుగా, ఇద్దరు దేంట్రే. అరే ఏ క్యారమియా ఏ కిదర్ రఖనా. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో. అమ్మ సరోజా వద్దమ్మా, ఇది యూ సర్టిఫికేట్ సినిమా అమ్మా. ఏ జయకు నువ్వు వెళ్ళి ఓ పెద్ద కెట్టుకుంటూ తప్పించుకున్నావు. ఇప్పుడేమయ్యింది, నువ్వు వెళ్ళి ఆ కెట్టావు, వాళ్ళు నీకు పెద్ద బకెట్టారు. దోల తిరిందా? ఫుడ్ నచ్చలేదా? దీన్ని ఫుడ్ అంటారా? ఇప్పటికే ఫుడ్ లేక పేగులు నూడిల్స్ లో ఉడికిపోతున్నాయి. నువ్వు అన్న స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయి ప్లీజ్. 4 రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో, మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కసా తినేసేలా ఉన్నాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను. ఏంటి స్పెషల్? నాటుకోడి పులుసు, రొయ్యల ఇగురు, రొయ్యల ఇగురా, అబ్బా, చేపల పులుసు, మటన్ కీమా. వావ్! నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది. నువ్వు వెళ్ళే పనిలో ఉండు, ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టుతో వెయిట్ చేస్తా. సరే బాయ్ బాయ్. రొయ్యలు ఎప్పుడు మర్చిపో మాకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.